ఆకతాయిలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. అరే కనీసం శ్మశానంలో కూడా ఆత్మలకు శాంతి లేకుండా చేస్తున్నారు. కనీసం ఏ ప్రదేశంలో అల్లరి చేస్తున్నామని కూడా చూసుకోకుండా ఏకంగా శ్మశానంలోనే నిప్పు పెట్టారు. దీంతో ఆ మంటలు కాస్త పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఇక ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే శ్మశానంలోకి అడుగు పెట్టాలంటేనే భయం వేస్తోంది. అక్కడ ఏదైనా అపచారం చేయాలంటే అమ్మో అనుకుంటాం. కానీ ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం శ్మశాన వాటికలో మాత్రం పరిస్థితి వేరే. అక్కడ మృతులకు కూడా ప్రశాంతంగా విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడింది. ఇక గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా చేస్తున్న వికృత చేష్టలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శ్మశాన వాటికలో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయడం, చెట్లకు నిప్పు పెట్టడం, అక్కడి పరిసరాలను అస్తవ్యస్తం చేయడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. పగలు కూడా అక్కడికి వెళ్లడానికి కొందరు వెనకాడుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఎర్రగొండపాలెం శ్మశాన వాటికను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ వికృత చేష్టల వెనుక ఎవరున్నారు, వారి ఉద్దేశం ఏమిటి, ఈ సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్థానిక విశ్వబ్రాహ్మణ శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారు. ఇది వేసవి కాలం, మళ్లీ ఎండల తీవ్రత మధ్య ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శ్మశాన వాటికలోని చెట్లు, పొదలు, గడ్డి భారీగా అగ్నికి ఆహుతైపోయాయి. కాసేపట్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల వైపు దూసుకెళ్లాయి. దీంతో సమీపంలోని ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అలాగే రైతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరుగుతుందేమోనని భావించి ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పరిస్థితి విషమించడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమయానికి ఫైర్ ఇంజన్ చేరుకోకపోయి ఉంటే ఈ ఘటన పెద్ద ప్రమాదానికి దారితీసిందని స్థానికులు చెబుతున్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్లకు మంటలు తాకి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని వారు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ శ్మశాన వాటికలో ఇలాంటి ఘటనలు జరగటం ఇదేం మొదటిసారి కాదట. గతంలోనూ కొంతమంది దుండగులు ఇక్కడ వికృత చేష్టలకు పాల్పడ్డారు. సమాధుల వద్ద భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసిన నంది విగ్రహాలను కూడా ధ్వంసం చేసిన ఘటనలు నమోదయ్యాయి. ఒకవైపు విగ్రహాల ధ్వంసం, మరోవైపు చెట్లకు నిప్పు పెట్టడం వంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో ఇది యాదృచ్ఛికం కాదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే కుట్రపూరితంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారేమోనని వారు భావిస్తున్నారు. చనిపోయిన వారిని సమాధి చేసిన పవిత్ర ప్రదేశంలో ఇలాంటి అరాచకాలు జరగటం చాలా బాధకరమని, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలనే చేసిన పని అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుసగా జరుగుతున్న ఈ దాడుల వెనుక ఎవరైనా ముఠా ఉందా లేదా స్థానికంగా అలజడి సృష్టించే ప్రయత్నమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆకతాయిలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. అరే కనీసం శ్మశానంలో కూడా ఆత్మలకు శాంతి లేకుండా చేస్తున్నారు. కనీసం ఏ ప్రదేశంలో అల్లరి చేస్తున్నామని కూడా చూసుకోకుండా ఏకంగా శ్మశానంలోనే నిప్పు పెట్టారు. దీంతో ఆ మంటలు కాస్త పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఇక ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే శ్మశానంలోకి అడుగు పెట్టాలంటేనే భయం వేస్తోంది. అక్కడ ఏదైనా అపచారం చేయాలంటే అమ్మో అనుకుంటాం. కానీ ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం శ్మశాన వాటికలో మాత్రం పరిస్థితి వేరే. అక్కడ మృతులకు కూడా ప్రశాంతంగా విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడింది. ఇక గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా చేస్తున్న వికృత చేష్టలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శ్మశాన వాటికలో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయడం, చెట్లకు నిప్పు పెట్టడం, అక్కడి పరిసరాలను అస్తవ్యస్తం చేయడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. పగలు కూడా అక్కడికి వెళ్లడానికి కొందరు వెనకాడుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఎర్రగొండపాలెం శ్మశాన వాటికను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ వికృత చేష్టల వెనుక ఎవరున్నారు, వారి ఉద్దేశం ఏమిటి, ఈ సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్థానిక విశ్వబ్రాహ్మణ శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారు. ఇది వేసవి కాలం, మళ్లీ ఎండల తీవ్రత మధ్య ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శ్మశాన వాటికలోని చెట్లు, పొదలు, గడ్డి భారీగా అగ్నికి ఆహుతైపోయాయి. కాసేపట్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల వైపు దూసుకెళ్లాయి. దీంతో సమీపంలోని ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అలాగే రైతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరుగుతుందేమోనని భావించి ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పరిస్థితి విషమించడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమయానికి ఫైర్ ఇంజన్ చేరుకోకపోయి ఉంటే ఈ ఘటన పెద్ద ప్రమాదానికి దారితీసిందని స్థానికులు చెబుతున్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్లకు మంటలు తాకి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని వారు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ శ్మశాన వాటికలో ఇలాంటి ఘటనలు జరగటం
ఇదేం మొదటిసారి కాదట. గతంలోనూ కొంతమంది దుండగులు ఇక్కడ వికృత చేష్టలకు పాల్పడ్డారు. సమాధుల వద్ద భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసిన నంది విగ్రహాలను కూడా ధ్వంసం చేసిన ఘటనలు నమోదయ్యాయి. ఒకవైపు విగ్రహాల ధ్వంసం, మరోవైపు చెట్లకు నిప్పు పెట్టడం వంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో ఇది యాదృచ్ఛికం కాదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే కుట్రపూరితంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారేమోనని వారు భావిస్తున్నారు. చనిపోయిన వారిని సమాధి చేసిన పవిత్ర ప్రదేశంలో ఇలాంటి అరాచకాలు జరగటం చాలా బాధకరమని, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలనే చేసిన పని అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుసగా జరుగుతున్న ఈ దాడుల వెనుక ఎవరైనా ముఠా ఉందా లేదా స్థానికంగా అలజడి సృష్టించే ప్రయత్నమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.